ఏంటి రష్మి, ఏంటి కేక్ పెట్టావు? బర్త్డే అనేది ఎవరి బర్త్డే కాదు. ఇప్పుడు ఏంటంటే సో మా ఫోక్ సింగర్స్ వచ్చి మాకు థ్యాంక్స్ పార్టీ ఇస్తున్నారు కదా, సో అందుకే ఒక మంచి కేక్ తెప్పించా. కానీ వాళ్ళు ఇంత కష్టపడి మా కోసం పార్టీ ఇస్తుంటే మేము కూడా శ్రీదేవి డ్రామా కంపెనీ తరఫున ఒక చిన్న కానుక ఇవ్వాలనుకున్నాము. కానీ ఆ కానుక వచ్చి లక్ బేస్డ్. సో ఈ కేక్ లో 24,000 రూపీస్ వర్త్ ఒక గోల్డ్ రింగ్ ఉంది. దాంతో పాటు ఒక రూపాయి కాయిన్ కూడా ఉంది. జనరల్ కాయిన్, రూపాయి కాయిన్. అది ఊరికే పెట్టాం. ఎవరికి అదృష్టం తగిలి గోల్డ్ రింగ్ వస్తే మంచిది, అదృష్టం లేని వాళ్ళకి 1 రూపీ కాయిన్. కానీ ఈ గేమ్ ఆడడానికి అందరూ అర్హులు. 1 by 1 వచ్చి పీస్ బై పీస్ కట్ చేస్తూ వెళ్తారు. ఆ గోల్డ్ రింగ్ ఉండొచ్చు లేదా 1 రూపీ కాయిన్ ఉండొచ్చు. సో ఫస్ట్ వాళ్ళ పార్టీ కాబట్టి ఫస్ట్ ఇటువైపు నుంచి స్టార్ట్ చేద్దాము. టోనీ గారు రండి. ఇదే జోష్ తో మీకు ఆ గోల్డ్ రింగ్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫస్ట్ ఇటువైపు నుంచి అటువైపు నుంచి. నెక్స్ట్ మా సైడ్ నుంచి అటు ప్రసాద్ అన్నారా. ఇప్పుడు ఎవరు అదృష్టంలో ఎవరు లక్ లో ఆ గోల్డ్ రింగ్ ఉంది చూద్దాము. టోటల్ 24 కేక్ పీసెస్ 24 మెంబర్స్ కి వెళ్ళి 24,000 రూపీస్ గల ఏదైతే గోల్డ్ రింగ్ ఉంది, దాంట్లో రూపాయి కాయిన్ ఉంది. మిగతావన్నీ నార్మల్ కేకులే. కాబట్టి ఎవరికి వచ్చిందో ఈసారి గోల్డ్ రింగ్ ఇప్పుడు తెలిసిపోద్ది. నరేష్ గా ఆ రింగు 24,000. నువ్వు అది మింగేమంటే బయట తీయడానికి 50,000 అవుతుంది. రెడీ 3 2 1 go. కంగారు పడుతున్నారంటే చేత్తో కూడా తినొచ్చు, మీ ఇష్టం. ఏంరా గోల్డ్ రింగా? అరే 24,000 రూపీస్ గోల్డ్ వచ్చి రూపాయి కాయిన్ ఎవరికి వచ్చింది? ఇక్కడ రూపాయి 4. అయ్యో రమణ, ఝాన్సీ. రూపాయి కాయిన్ వచ్చిన వాళ్ళందరూ ముందుకు రండి. టోటల్ గా 5 మంది దగ్గర రూపాయి కాయిన్ వచ్చాయి. అండ్ మన ఇమ్మాన్యువల్ దగ్గర గోల్డ్ రింగ్ వర్త్ 24,000 రూపీస్. కాబట్టి మా ఇమ్మాన్యువల్ గెలిచాడు. కాబట్టి మిగిలిన కేక్ మొత్తం ఇమ్మాన్యువల్ కి తినిపించండి. రాబ్బా, మనమే గెలిచామన్నా. బాగా గోల్డ్ వస్తే రావచ్చు కదా, నాకు కరెక్ట్ కాదు కదా పద్ధతి ఇది. ఓకే, నేను తుడుస్తా అన్న కావాలంటే. కానీ మళ్ళా సారీ అన్న, నేను మామూలుగా మనమే గెలిచాం, ఫోక్ వాళ్ళం గెలిచాం కదా. అవునబ్బా, గెలిస్తే ఆడపిల్లలు కూడా రాశాను అన్న, దాంట్లో తప్పే ఉంది. అలా ఎలా రాస్తావు? గెలిచిన ఆనందంలో ఏదో రాశానన్నా. ఒకటి గుర్తుపెట్టుకో, నీ పద్ధతి కాదు. బేసిక్ మీ శ్రీదేవి కొత్త అనుకో అన్న. ఒకటి ఇప్పుడు దీంట్లో ఎలా చెప్తాం, ఏదో ఎంజాయ్ చేస్తున్నాం. ఐడియా లేదు, సడన్ గా జరిగింది. అవును, కొత్తగా పిలిచే వాళ్ళకి చెప్పాలి మీరు ఇలా ఉంటది ఇక్కడ ఫార్మేట్. నాకు అసలు కోపం అంటే నాకు నచ్చదు. అగ్రెసివ్ నచ్చని మనిషిని నేను అలా అంటున్నానంటే నువ్వు అర్థం చేసుకో. నువ్వు ఎలా రాస్తావు నాకు అట్లా? ఆ ఫ్లో లో నేను అందరికి రాశాను, అన్నకు ఒక్కడికే కాదు. ఆయన ఇంతవరకు చాలా షోలు చేశారు కానీ ఇప్పుడు ఆయన కోపడడం అయితే నేను ఫస్ట్ టైమే చూడడం. కాదన్నా, సెగ్మెంట్ వచ్చినప్పుడు ఎవరైనా అదే కదా. అదే జనరల్ గా అన్నా మేకప్ ఉంటది, లేకపోతే ఇంకా చాలా సేపు చేయాలి నేను వర్క్. ఎలా రాస్తారు అట్లా? నువ్వు మరి దాన్ని చాలా ఇచ్చేస్తున్నావు. మొత్తం రాస్తావు, ఒళ్ళంతా రాయబ్బా. ఇక డ్రెస్ కూడా రాయిగా. అరే సెన్స్ ఉందన్న వాడికి కూడా. ఏం సారీ చెప్తారు? ఏం అక్కర్లా సారీ. సరే అన్న, సారీ అన్న మా తరపు నుండి. సారీ అన్న, సారీ.
వచ్చి మాట్లాడినావు కదా నా గురించి నువ్వు. అవును మాట్లాడా. మరి నా గుణం అట్లుంటదా? లేదు లేదు. ఇలా ఉండటం వల్ల ఎంత డేంజర్ నాకు ఇప్పుడు అర్థమవుతుంది. బాబోయ్, ఇంతమంది నన్ను అపార్థం చేసుకుంటారు. నా బతికేం కావాలి? ఇదా నా జీవితం? అగ్రెసివ్ వద్దు. అదంతా వదిలేయన్న, నాకు గోల్డ్ రింగ్ వచ్చిందన్న. సో అందరూ ఇమ్మాయిల్ కేక్ తినిపించాలి, తినిపించండి. ఒక నిమిషం ఏంటి కాదండి డైరెక్టర్ గారు, ఇప్పుడు కాయిన్స్ పెట్టారు, అలాగే రింగ్ పెట్టారు. ఫోన్ ఎవడండి పెట్టింది? నా నోట్లోకి వచ్చింది. గోల్డ్ రింగ్ గోస్ టు ఇమ్మాన్యుయల్. తినరా, గోల్డ్ రింగ్ గెలిచావు, తిను. ఇంకా కేక్ ఉందా? ఇవ్వండి ఇంకా. తినరా.